నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు బిలియనీర్స్ క్లబ్. బిలియనీర్ క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్ కింద మనము ఆఫీస్లో పనిచేసే ప్యూన్ నుంచి 1,45,00,00,000 పడగలెత్తినటువంటి ఒక సంపన్నుడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే మరెవరో కాదు, బల్వంత్ పరేఖ్ గారు. మీకు పరేఖ్ అనే పేరు సుపరిచితమే ఉంటుంది. గుజరాత్కు సంబంధించిన ఫ్యామిలీ వీళ్ళు. ఈయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. లా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు. తర్వాత జాబ్ దొరకక ఒక కంపెనీలో ఒక డైయింగ్ అంటాం కదా, అంటే క్లాత్స్ మీద డై వేసే కంపెనీలో వర్క్ చేశారు. తర్వాత ఒక వుడ్ ఇండస్ట్రీ, చెక్కకు సంబంధించిన ఇండస్ట్రీలో ఒక ప్యూన్గా చేరారు. ప్యూన్గా అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు అందించే జాబ్. అందరికీ ఐడియా ఉంటుంది. ప్యూన్ అంటే ఒక అసిస్టెంట్ మాదిరి, ఆఫీస్ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా జాయిన్ అయ్యారు. అప్పటికే పెళ్ళైపోయింది. ఫ్యామిలీ ఉండడానికి కూడా ఎక్కడైతే ఆ గోడౌన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్కన ఒక షెడ్లో వాళ్లకు ఉండడానికి ఇచ్చారు. అని అంటే అక్కడే ఉన్నటువంటి గోడౌన్లో వాళ్లకు ఇచ్చారన్నట్టు. అయితే పరేఖ్, ఈ బల్వంత్ పరేఖ్ గారి ఐడియాస్, మేనిఫెస్టేషన్స్, యాంబిషన్స్ వేరే ఉన్నాయి. తాత్కాలికానికి అవసరానికి ఆ పనిలో ఒదిగిపోయాడంతే. దాని తర్వాత ఆయన 1954లో ఇక్కడ పరేఖ్ డైకెమ్ అనే ఒక ఫ్యాక్టరీని స్థాపించారు. తన తమ్ముడు సుశీల్ పరేఖ్ని తీసుకొని వచ్చాడు. సో వీళ్ళిద్దరు కలిపి అందులో అనుభవాన్ని తీసుకుని, వుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాంట్లో అనుభవాన్ని తీసుకుని, చెక్క ఇండస్ట్రీకి సంబంధించిన అడెసివ్స్ అంటే వాటికి సంబంధించిన గ్లూస్ కానీ, వాటికి సంబంధించిన డైస్ కానీ, వాటికి సంబంధించిన కెమికల్స్, అలాంటి ఇండస్ట్రీని వాళ్ళు స్థాపించారు. అయితే లైఫ్ టర్న్ ఎక్కడైంది అని అంటే, ఈయనకు ఒకసారి జర్మనీ వెళ్ళే అవకాశం దొరికింది. ఎప్పుడైతే ఆయన జర్మనీకి వెళ్ళారో అక్కడికి పోయాక ఎక్స్పోజ్డ్ టు ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ మొబిలైజేషన్. కాబట్టి ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, అక్కడ ప్రొడక్ట్ నుంచి ఫినిషింగ్ ప్రొడక్ట్ వరకు, రా మెటీరియల్ నుంచి ఫినిషింగ్ ప్రొడక్ట్ వరకు ఎలా వస్తున్నాయి, అసలు వీళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఎలా ప్రొడక్ట్లో క్వాలిటీ పెంచుకుంటున్నారు అని ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక అవకాశం దొరికింది. అంతే. హీ రిమూవ్డ్ ఆల్ ద హారిజాన్స్ అని అంటే ఎల్లలు లేని వ్యాపారానికి నాంది అక్కడే పడిపోయింది. మరేమో కాదు, రిటర్న్ వచ్చాక R&D మార్పులు చేర్పులు చేసుకుని ఆయన పిడిలైట్ ఇండస్ట్రీస్ అని కొత్తది పెట్టాడు. దానికే బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫెవికాల్. ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఫెవికాల్ అన్నది ఎంతగా ఫేమస్ అయిపోయిందనంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ సినానిమ్ ఫర్ గ్లూ. అంతవరకు మనము గ్లూ కానీ, బంక కానీ, ఏదైనా అడెసివ్ ఉందా, ఏదైనా బాండ్ ఉందా అతికించడానికి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు ఏమడుగుతారో తెలుసా, ఫెవికాల్ ఉందా అని అడుగుతారు. అంటే అసలు గమ్ అనేది మర్చిపోయారు జనాలు. చిన్నప్పుడు గమ్ ఉందా అని అనేవాళ్ళు ఏదైనా. ఇప్పుడు ఫెవికాల్ ఉందా, ఫెవిక్విక్ ఉందా, ఫెవిస్టిక్ ఉందా. ఫెవిస్టిక్ అనేది పేపర్లు అతికించుకోవడానికి, ఫెవిక్విక్ అనేది ఇమ్మీడియట్గా అతికించుకోవడానికి. ఇలా అనేక R&D తీసుకొని మల్టిపుల్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి ఆ జీరో నుంచి ఇప్పుడు ఆయన $18 బిలియన్ కంపెనీకి ఎదిగారు. $18 బిలియన్ అని అంటే, $1 బిలియన్ అంటే 100 కోట్లు. $18 బిలియన్ అంటే 1800 crores. ఇదే డాలర్స్ను ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 1,45,000 కోట్లు. సో దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఏదైనా మనం సక్సెస్ సాధించేంత వరకు మన మీద మన నమ్మకంతో, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అవకాశాలను మనం తీసుకుని ముందుకెళ్తే బల్వంత్ పరేఖ్ గారి సక్సెస్ మీకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఈయన పాటించిన సూత్రాలు ఏంటి, అసలు ఈ జర్నీ ఏంటి, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఏంటనంటే ఫస్ట్ ఇన్నోవేషన్. ఏదైనా కొత్తది రావాలి, ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ప్యాషన్ అండ్ పర్వర్జెన్స్. ఏదైనా ప్యాషన్ అని అంటే కసి, ఏదో ఒకటి కసి ఉండాలి, ఒక కళ మనం నేర్చుకొని ఉండాలి, వాటి మీద ఫోకస్ పెట్టాలి. అలాగే ఇన్నోవేషన్ నేర్చుకున్నాడు. ఈ ఇన్నోవేషన్కి ఏంటి, ఏం కావాలి ఇన్నోవేషన్ కనంటే ఫస్ట్ అబ్జర్వేషన్, గమనించాలి ఏదైనా కానీ. తర్వాత అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మార్కెటింగ్స్ ఏం కావాలి అనేది చూసుకోవాలి. దాని తర్వాత డెవలప్మెంట్, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకి అందజేసుకోవాలి అనేది చూసుకోవాలి. తర్వాత ఎలా అమ్మాలి, మార్కెటింగ్ అనేది చూసుకోవాలి. అలాగే వీటిని ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళ చేతుల వరకు, వాళ్ళ డోర్ వరకు వెళ్ళాలి అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం గమనించడం, తర్వాత అర్థం చేసుకోవడం, వాటి తర్వాత మనం ఏం కావాలి అనేది తెలుసుకోవడం, దాని తర్వాత ఎలా తయారు చేయాలనేది తెలుసుకోవడం, ఎలా అమ్మాలి, ఎలా మార్కెటింగ్, ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి, ఎలా విస్తరించాలి అని తెలుసుకోవడం. దట్ సక్సెస్.
సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటిలోకి కూడా చాలామంది ప్రొడక్ట్స్ మంచిగా తయారు చేసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్, ఎప్పుడైతే మార్కెటింగ్కి వస్తుందో అక్కడ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది అని జనాలకు తెలియడానికే చాలా టైం పడుతుంది. అంత లోపల మార్కెటింగ్లోకి కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తుంటాయి. అంత ఫాస్ట్లా రావడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి జింగిల్స్ కానీ టీవీ యాడ్స్ కానీ అవి వండర్ఫుల్గా వర్క్ చేయి. ఇప్పటికి కూడా నాకు చిన్నప్పుడు గుర్తుంది, నేను చూసినటువంటి ఫెవికాల్ యాడ్స్, 2 అర్ధగోళాలు వచ్చి ఫెవికాల్ వేసి కనిపించగానే ఒక దిక్కు ఒక ఏనుగు, ఇంకొక దిక్కు ఒక ఏనుగు గింకారాలు సృష్టిస్తూ లాగుతుంటాయి, అది ఓపెన్ అవ్వదు. ఏ ఫెవికాల్ సే జుడా హే అని అంటారు. అంటే ఇది ఫెవికాల్తో అతికించబడింది, ఏనుగులు కూడా లాగలేవు. చూడండి ఎలా మైండ్ హ్యాక్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ తర్వాత. ఇంకొక ఫన్నీ యాడ్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ కూడా నవ్వు వస్తుంది. అటువంటి యాడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అదేంటనంటే ఒక కొలను దగ్గర ఒక అతను చేపలు పడుతూ ఉంటాడు, బాగా కాస్ట్లీగా కూర్చొని స్టిక్ ఉంటుంది చేపలు పట్టేది, అది వేసుకొని క్యాప్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు, గాలం వేసి ఉంటాడు, చేపలు పట్టడానికి రెడీగా ఉంటాడు. చేపంగా దానికి దొరికి ఉండదు, ఎదురు చూస్తూ ఉంటాడు. అంత లోపల ఒక పంచ కట్టుకుని మీద టవల్ వేసుకున్న ఒక తమిళియన్ వేషధారణలో వస్తాడు. వచ్చి ఇంత పెద్ద కట్టె తీసుకుంటాడు, దాని మీద లెఫ్ట్ హ్యాండ్లోంచి ఫెవిక్విక్ తీసుకొని 1 2 3 5 అని 1 2 3 4 5 అని 5 డ్రాప్స్ వేసి పక్కకు పెట్టి ఈ కట్టెను నీళ్ళలోకి ముంచుతాడు. ముంచాక కొన్ని సెకండ్స్లోనే 5 చేపలు వచ్చి వాటికి అతుకుంటాయి, తీసుకుంటానే యాహూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. పక్కనున్న చేపలు పట్టేవాడు ఆశ్చర్యపోతాడు, ఎలా జరిగింది, నేను పొద్దునుంచి గాలం వేసుకున్న ఒక చేప లేదు, ఇటు రాగానే తీసుకున్నాడు, ఏదో డ్రాప్స్ వేసాడు అని. అప్పుడు ఫెవిక్విక్ అని యాడ్ వస్తుంది. ఇప్పటికి అది చూడంగానే చాలా అనిపిస్తుంది, అంటే కామెడీగా ఉన్న అందులో ఆడ ఏమని సూచిస్తున్నారని అంటే థీమ్ ఏంటిది, రిగార్డింగ్ గ్లూ అని అంటే దేనికి సంబంధించిన ప్రోడక్టు, 2 వస్తువులను అతికించడానికి సంబంధించిన ప్రోడక్టు. కాబట్టి చేపలు అలా ఇల్లు తిరుగుతుంటాయి కదా, తిరిగినవి కూడా అతుక్కుంటే అతుకపోతున్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఒకటి. రెండవది నీళ్ళల్లో అతుకున్నది కూడా వెళ్ళడం లేదనేది చూపిస్తున్నాడు. ఇది ప్రాక్టికల్గా కొంత ఓవర్గా ఉన్న పని జరిగిపోయింది, ప్రోడక్ట్ సక్సెస్ అయిపోయింది. అలాగే బల్వంత్ పారిక్ గారికి డబ్బులు వచ్చేసాయి, తన తమ్ముడు సుశీల్ పారిక్తో కలిపి ఈ మనం ముందు అనుకున్నటువంటి పరేక్ డైకెన్ కంపెనీని పిడిలైట్ ఇండస్ట్రీస్గా మార్చారు. దాని తర్వాత ఇది ఒక్కటే అని కాకుండా అనేక ప్రోడక్ట్స్ వచ్చాయి ఈ అడెసివ్ గ్లూకు సంబంధించిన దానికి. కాబట్టి ఇప్పుడు ఏ కార్పెంటర్నైనా మీరు అడగండి, ఏ వుడ్ వర్క్ వాళ్ళని అడగండి, ఫెవికాల్ అనేది తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అది లేని పనే జరగదు. ఎప్పుడైతే ఈ గ్లూలో ఇంత మోడిఫికేషన్లు వచ్చాయో వాళ్ళకు వర్క్ కావడం ఈజీ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పాను. కాబట్టి మీరు ఏదైనా ఒకటి కనిపెట్టాలి, లేదా ఒక మార్కెటింగ్ విషయము, లేదా ఒక వ్యాపార విషయము, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఏదో ఒక ప్రాబ్లంను మనం ఐడెంటిఫై చేయాలి, వాటికి సొల్యూషన్ కనుక్కోవాలి. ఆ ప్రాబ్లంకు ఇంతవరకు సొల్యూషన్ ఉండకూడదు, లేదా ఉన్న సొల్యూషన్స్ పూర్తిగా వాళ్ళను అవి సాల్వేషన్ చూపించకూడదు, అంటే దానికి సరైన జవాబు అయి ఉండకూడదు. అందులో ఇది ప్రధానమే. ఆయన ఏం చూశాడు, ఈ వుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు 2 చెక్కలు కలపడానికి పడే ప్రయాసం, అంతకుముందు నాకు కూడా గుర్తుంది, పిడిలైట్ కంటే ముందు వాళ్ళు 2 ములికిలు, అంటే 2 ఎడ్జ్లో మామూలుగా నెయిల్స్ ఎలా ఉంటుంది, ఒక సైడ్ షార్ప్ ఉంటుంది, ఇంకో సైడ్ బ్లంట్ ఉంటుంది. ఇక్కడ 2 సైడ్ బ్లంట్ ఉంటే నెయిల్స్ తీసుకొని కొట్టేవాడు. అలా కొట్టేటప్పుడు పక్కకు పోయేది, చీలిపోయేది, లేదా జిగ్జాగ్లో ఉన్న కొన్ని ప్లేట్స్ వచ్చేవి 2 చెక్కలను కలపడానికి. లేదా వీళ్ళు లాకింగ్ సిస్టమ్ వాడేవాళ్ళు, కొన్ని లాకింగ్ సిస్టమ్, ఈ చెక్క ఇలా పెట్టేది, ఈ చెక్క ఇలా లాక్ అయిపోయేటట్లు. అలా ఎన్ని ప్రయాసాలు ఉండేవో. ఫెవికాల్ వచ్చాక అంతా ఈజీ అయిపోయింది. 2 తీసుకుంటాడు, ఫెవికాల్ తీసేసి కరిపించేసి పెట్టడం, అతుక్కుపోవడం. సో ఇప్పుడు ఒక ప్యూన్గా జీవితము మొదలుపెట్టినప్పటి నుంచి 1,45,000 కోట్ల సామ్రాజ్యం సృష్టించేంత వరకు మనము బల్వంత్ పారిక్ గారి విన్నాం కదా. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఈవెన్ యూ కెన్ డూ దట్. కాబట్టి నేను కండక్ట్ చేసే ఆరా క్లెన్సింగ్ క్లాసెస్లో మీరు కూడా పాల్గొనండి. మనలో ఉన్నటువంటి శరీరంలో, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసి మనము సైంటిఫిక్గా 100% సైంటిఫిక్గా ఈ మెథడ్ ద్వారా మన గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. వివరాలకు కింద కనపడిన లింక్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం.